వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ ఈవినింగ్ 4 o'clock మా వాళ్ళ ఛాయ్ టైము. సో వాళ్ళు గరం గరం ఛాయ్ తాగితే నేను గరం గరం బజ్జీ వేసేద్దామని డిసైడ్ అయిపోయినా. సో అంత ఉత్సాహము ఎందుకు వచ్చింది అంటే బజ్జీలు చేసుకునే వాన పడతలేదు. యాక్చువల్లీ ఏం తెలుసా, మొన్న వర్షం పడ్డది కదా, వరుసగా 3 రోజులు వర్షం అని అనౌన్స్ చేసిండ్రు కదా. అంత వెదర్ రిపోర్ట్ అంతా కూడా 3 days కంటిన్యూగా వర్షం అన్నారు. ఒక్కరోజు ధారాళంగా బీభత్సంగా పడ్డది. నేనేమన్నా అంటే నెక్స్ట్ డే వర్షం పడుతుంది కదా, మనమంతా బజ్జీలు చేసుకొని తిందామని చెప్పిన. వర్షం లేదు, పాడలేదు, ఎక్కడ పోయిందో ఏమో, గాయమైపోయింది, వేడివేడిగా ఉంది అంతే వెదర్ అంతా. బట్ ఏమైందంటే నిన్న మనము మన గిర్నీతోటి శనగపిండి ఫస్ట్ పట్టించినాము. సరే, ఫస్ట్ శనగపిండి మాకు 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 అని చెప్పుకుంటూ పట్టుకున్నాం కదా. ఆ శనగపిండితోటి ఈరోజు బజ్జీల పండుగ చేసుకుందామని డిసైడ్ అయిపోయి ఇట్లా సంసారం అంతా పెట్టుకున్నాం అనమాట. అది సంగతి. ఓకే, సో బజ్జీలు మిరపకాయలు సరిగ్గా దొరకలేవు మా ఊర్లో. అండ్ బచ్చల కూర మనదే కాబట్టి మిరపకాయ బజ్జీలు, బచ్చల కూర బజ్జీలు, అవసరమైతే తమలపాకు బజ్జీలు, ఇంకా అవసరమైతే ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయి, ఇంకా అవసరమైతే తోటల వంకాయలు ఉన్నాయి అనమాట. ఏ బజ్జీలు కావాలంటే ఆ బజ్జీలు చేసుకొని తిందాము. ఇప్పుడు మాత్రం ఇవి రెండు సరిపోతే లేదంటే చెప్పినా కదా, నెక్స్ట్ ఇక అన్ని వరుసగా ఏదంటే అది దేవి పడేస్తా. సో మా పిల్లలు తినే ఇక ఏం తింటారా చూస్తా. నేను చేసిన ఇలా తినుకుంటూ పోతారా, ఏం చేస్తారు, భయంతో భక్తితో 2-3 తింటారా, మొత్తం తింటారా చూద్దాం. ఓకేనా. బజ్జీల వీడియోతోనే మనం పాపులర్ అయిపోయినాం కాబట్టి మళ్ళీ బజ్జీల పిండి చాలాసార్లు చేసినా, బట్ ప్రాపర్గా కలిపేటప్పుడు మీకు ఎప్పుడు చూపించలేదు. ఈరోజు మాత్రం టక 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 వేస్తా, క్లోజప్లో బాగా చూపిస్తా. ఇవన్నీ వేస్తారా ముచ్చట్లు కాదబ్బా, వేస్తారు. మీరు నేను ఇట్లనే చేస్తా, సూపర్ ఉంటాయి. మీరు కూడా చెక్ చేసుకోండి. అయితే మిరపకాయలున్న మసాలా మాత్రం పెట్టట్లేదు ఈరోజు, ఓన్లీ ఆమ్చూర్ పౌడర్ పెడుతున్నాము. ప్రాపర్గా మిరపకాయలున్న మసాలా ఏం కావాలనంటే మనం కలగూరగంప మిరపకాయ బజ్జీల వీడియోలోకి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. రండి. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దంటే ఇంట్రోలో మా ఆయన చెప్తున్నావు, ఏందంత శుద్ధి చెప్తున్నావు, వినలేకపోతున్నావు అని చెప్తున్నాను. మీరు కూడా అదే ఫీడ్బ్యాక్ అంటే నేను మాట్లాడాను, గప్చుప్ పనులు మాత్రం చేస్తా. ఇట్లా గిన్నెలో పట్టుకొని అట్లా పిండి చేసుకున్నాం, అది కూడా ఆర్గానిక్. ఇందులో 2 రకాల బజ్జీలు. ఒక బజ్జీలనేమో మిరపపొడి కలపాలి, ఒక బజ్జీలనేమో కలపొద్దు. అయినా సరే అన్ని కలిపి చేసి పడేస్తా. సో జనరల్గా మిరపకాయ బజ్జీలకు పిండి కలిపేటప్పుడు మిరప్పొడి వేయరు. ఓకే, నేను కన్ఫ్యూజ్గా చెప్తున్నానేమో. మిరపకాయ బజ్జీలకు మిరపపొడి వేయకుండా బచ్చల కూర బజ్జీలకు వేస్తున్నా. అలానే మిరపకాయలు అద్దేసినా కూడా మీరు నన్నేమనుకోండి, శ్రీదేవి జర పని తప్పించుకుంటే కనుకోండి. మన గుంటూరు కారం పొడి. ఓకే, నెక్స్ట్ మంచి రంగు రావడానికి పసుపు. శ్రీదేవి ట్రేడ్ మార్క్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్, బజ్జీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అని ముక్కున వేలేసుకోకండి, వేసి చూడండి, అప్పుడు నన్ను అడగండి. ధనియా పౌడర్, ఇది కూడా మనదే, ఫ్రెష్గా వేయించి పట్టినామన్నమాట. ఇది వంట సోడా, బజ్జీలు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువనే ఇద్దాం. ఫైనల్లీ సాల్ట్. దీన్నొక్కసారి ఇలా కలుపుకుందాం. అసలు సిసలు సీక్రెట్ ఏంటంటే బజ్జీల పిండి కలపడంలోనే ఉంటుంది, వేసిన మసాలాల్లో కాకుండా. అది చెప్పినా మళ్ళీ చెప్తున్నా అంతే. పిండేస్తావా? పిండుతా, నేను వినుతా. మీరు అందుకే మీ బజ్జీలు బాగుండవు, నా బజ్జీలు బాగుంటాయి. ఏదో ఒక రోజు మనము స్టోర్ దగ్గర మిరపకాయల బజ్జీల బండి పెడుతున్నా. ఒక పని చేస్తా, ఒక రోజు నేను అనౌన్స్ చేసి నేను చాలా అందరూ అడుగుతారు కదా, శ్రీదేవి కలుస్తలేవు అని. ఈ ఉట్టి చేతులతో ఎట్లా కలుస్తాం మిమ్మల్ని అందరినీ. అందుకే ఏం చేస్తా అంటే, ఒక రోజు నేను ఉంటా అని చెప్తా. ఆ రోజు ఏం చేద్దామంటే బజ్జీల బండి పెట్టుకుంటా, మీరు అందరికీ వెయిట్ చేసి పెడతా నేను, సరేనా. ఇది గుడ్ ఐడియా, మిమ్మల్ని అందరినీ కలవనికి ఒక బెస్ట్ ఐడియా. ఓకే, ఈ మధ్య అందరూ అడుగుతుందంటే శ్రీదేవి ఏం పెడతలేదు ఇక్కడ గిఫ్ట్ లాగా, చిన్న కొసరులాగా ఏం పెడతలేదు స్టోర్లో అంటున్నారంట. అయ్యో రామ, మస్తు తోటలు తిరుగుతున్నాయి, ఏం పెడదాం అంటే ఏమి సుధరాయిస్తలేవు. ఒకటి ఆలోచన వచ్చింది, పెట్టేస్తా. వంటలు చేసుకుంటే చేతికి గడియారం ఏందమ్మా, ఇది క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది మీద నుంచి. ఇక తీస్తా, ఏం చేస్తా, వేడిగా తగులితే గడియారాలు పాడైతున్నాయి. ఆల్రెడీ చెప్పిన మా ఆయన గడియారాలు అన్నీ అయిపోయినాయి, కొత్త గడియారాలు కావాలని అడిగిన. అయిపోయినాయి అంటే ఎట్లా అయిపోయింటాయి మీరు చెప్పండి. ఎన్ని గానం తెచ్చింది శ్రీదేవి ఏమైనాయి అని అంటారు, కానీ అయిపోయినాయి, నా దగ్గర లేవు. అరే శనగపిండి పిల్లలు జర మరీ మెత్తగేసింది, జర గరుగ్గారు గేపిస్తా. ఫైనల్గా ఇట్లా కలపాలా, ఫింగర్కు ఇట్లా ఒక లేయర్ లాగా ఉండాలా. ఇది కూడా కొంచెం ఎక్కువనే అయింది కానీ ఇంకొంచెం కలపొచ్చు. అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే వామ వేద్దాం కొంచెం, చాలా
రెడీ అయింది, పోదామా? నేను రెగ్యులర్గా కలిపే మసాలా పచ్చి నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, పచ్చి నువ్వులు అండ్ చింతపండు, ఉప్పు వేసేసి పేస్ట్ చేసేసి దాన్ని మిర్చిలో పెడతా. ఈరోజు మాత్రము హరీలో చేస్తున్నాం, అడావిడిగా చేస్తున్నాం కాబట్టి ఆమ్చూర్ పౌడర్ కొంచెము సాల్ట్ వేసి కలిపేసి ఆ పేస్ట్ను కొంచెం లైట్గా ఇట్లా పెట్టేస్తాం అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది బజ్జీలలో. ఇది జనరల్గా రోడ్ల మీద అమ్మే వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, ఆమ్చూర్ పౌడర్ వేస్తుంటారు అనమాట. అయిందా ఇంతకు నూనె? ఓ, మా వాళ్ళకు కొంచెం తెలియదు, అవతల వాళ్ళకు ఏమైంది ఇంకా టీ వస్తలేదని అనుకుంటున్నారు. ఆకులు టప్పంటాయో పడు. కరెక్ట్ పొజిషన్లో కూర్చున్నా కదా, బజ్జీల బండి బాగా సరిపోతా నేను. ఎట్లా పంచుతారా చూడండి, మీ ఇష్టం. వాళ్ళు కొట్లాడితే నాకు తెలియదు. అంతేనా? 2 బజ్జీలు సరిపోతాయి నీకు? మిరపకాయలు సరిపోతాయి? నేను చెప్పనా, రివర్స్లో అవుతుంది అది. బచ్చలి కూర పకోడీ అనాలా, బచ్చలి కూర బజ్జీ అనాలన్నా, ఏదనుకుంటే అదే. అమ్మా అంతేనా? మనం చెప్తేనే వస్తారా? మేడం నువ్వు ఎట్టకుంటే కానీ మాకు ముందు చాయ్ పోయి అంటారు. వాళ్ళకి టైం కాగానే ఇక మొదలవుతుంటుంది. ఇది ట్రిక్ తెలుసు కదా, ఇది ఫుల్ ఇటువైపు ఓపెన్ ఉన్న వైపు ఫుల్ ఉండాలా, క్లోజ్ ఉన్న వైపు పిండి గీకాల, అది లెక్క. బాగా చిన్న బజ్జీలు భయపడకుండా. మా మిరపకాయలు లావులాగా ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు లావులాగా వచ్చినాయి. ఇంకా బరకగా పట్టాలబ్బా శనగపిండి. బజ్జీలేమా బజ్జీలు. బ్లాక్ సాల్ట్ కలిపితే సూపర్ ఉంటుంది అండ్ మంచి పర్ఫెక్ట్ డైజెషన్ అవుతుంది. యాక్చువల్గా ఎక్కువ తినొద్దు, కరెక్ట్గా బ్లాక్ సాల్ట్ మాత్రం డైజెషన్కి మంచిది. టేస్ట్ 2. ఇంట్లో పడుతుంది ఉప్పు, స్పెషల్ ఎఫెక్ట్లు ఇవన్నీ.
ఒక పెళ్ళిలా ఫోటోగ్రాఫర్ కి తిండి పెట్టలేరు అదే తిండి పెట్టలేడు అక్కడ తీసిన ఫోటోలన్నీ డిలీట్ చేసుకొని పోయింది. ఓ పిల్లలు చాలా ఉన్నాయిడా. ఎందుకైనా ఫోటోగ్రాఫర్ అని స్పెషల్ ఎఫెక్టా? సో ఫైనల్లీ ఇదనమాట. మొత్తం మీద మనం శనగపిండితో మనం పిండి కలుపుకొని మనం బజ్జీలు చేసుకొని మనం తింటే అదో తృప్తి అని ఇట్లా అందరం తిన్నాం. చిన్న సైజ్ టీ పార్టీ అనమాట ఇది మాకు. ఓకేనా, మీరు కూడా ఇట్లనే చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, బజ్జీలు దేవుకొని తినండి. ఓకేనా, బాయ్.